అందరికీ నమస్కారం. ప్రజాస్నేహం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ నెల అంటే జనవరి 3వ తారీఖున కొండగట్టుకి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తున్నారు. కాకపోతే ఈసారి నార్మల్ దర్శనం కోసం ఆయన రావట్లేదు. ఆయన రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, కొండగట్టులో 96 పడకల అంటే 96 గదులతో నిర్మితమైన ఒక పెద్ద భవనం నిర్మించడానికి, అలాగే భక్తులు దీక్ష విరమించడం కోసం ఒక పెద్ద మండపం నిర్మించడానికి ఆయన భూమి పూజ కోసం ఈ నెల జనవరి 3వ తారీఖున కొండగట్టుకు విచ్చేస్తున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే, 2024 ఎలక్షన్ కంటే ముందు వరాహి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొట్టమొదటి పూజ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర చేయడం, వాళ్ళ కొణిదెల ఫ్యామిలీ యొక్క ఇంటి కులదైవం ఆంజనేయ స్వామి అవ్వడం వల్ల అక్కడ మొదటి పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ తెలంగాణ నాయకులు చెప్పింది ఏంటంటే, సార్ మొదటి ప్రసంగం ఇక్కడ చేయండి, మీరు ఖచ్చితంగా విజయంతో తిరిగి వస్తారని చెప్పడం జరిగింది. వాళ్ళ మాటలు విని ఆయన మొదటి ప్రసంగం అక్కడ చేసిన అదేవిధంగా ఖచ్చితంగా విజయంతోనే తిరిగి వచ్చారు. కాబట్టి ఈసారి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న లోకల్ ప్రజలు ఏం చెప్పారని అంటే, ఇక్కడ సరైన సదుపాయాలు లేవు సార్, ఖచ్చితంగా మీరు ఏదో ఒక విధంగా సాయం చేసి ముందు దీక్ష విరమించడానికి ఒక 2000 మందికి అయ్యేటట్టు ఒక భవనం కావాలంటే టీటీడీ నిధుల నుంచి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా చొరవ తీసుకొని మన తిరుపతి దేవస్థానం యొక్క టీటీడీ బోర్డు నిధుల నుంచి దాదాపు 36 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ డబ్బులతో 96 పడకల అంటే 96 గదుల ఒక భవనం, అదేవిధంగా భక్తులు దీక్ష విరమించడానికి కోసం 2000 మంది ఒకేసారి చోట దీక్ష విరమించడం కోసం పెద్ద మండపం కట్టడానికి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, తెలంగాణ పాలకులు కొంతమంది అంటారు ఆంధ్ర దేవుడు తెలంగాణ దేవుడు అండి. దేవుళ్ళకి ఏంటి, ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, దేవుళ్ళు అందరూ ఒకటే. మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఎక్కడ కుల మతాల భేదాలు లేకుండా ఖచ్చితంగా దేవుళ్ళందరూ ఒకటే. దేవుళ్ళకి ప్రాంతాలతో అసలు సంబంధమే లేదు. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి అందరూ ఎలా మొత్తం భారతదేశం మొత్తం ఎలా వెళ్తున్నారో అదేవిధంగా మన కొండగట్టు కూడా రావాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న భద్రాచలం రాములవారి గుడి కానీ, అలానే వేములవాడ రాజరాజన్న కానీ, లేదా మన ఏడుపాయల వనదుర్గమ్మ కానీ, ఇంకా అనేక దేవాలయాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. వీటన్నిటినీ కూడా డెవలప్ చేసి మన తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే అని చెప్పి చాటి చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని మరొకసారి మనం చేసుకుంటూ, దయచేసి ఛానల్ మీకు నా విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.